దమ్కిలో ఈ పాట మీరు అందరు వినే ఉంటారు, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. సో అది నేనే రాశాను దమ్కిలో. సో 100 మిలియన్ పాట ఇచ్చారు అప్పుడు. సో ఈ పాట కూడా ఒక 100 మిలియన్ కాదు, ఇంకో 100 కలిపి 200 చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కమింగ్ టు లైలా, ఎప్పటికప్పుడు వర్సటైల్గా మనల్ని అందరూ సర్ప్రైజ్ చేస్తున్న విశ్వకన్నకి నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ అన్న ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ సాంగ్. అండ్ షైన్ స్క్రీన్స్ అనేది ఎప్పటి నుండో డ్యూ ఉంది సార్. నాకు ఈ షైన్ స్క్రీన్స్లో ఈ పాట రాయడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు, హీస్ డైరెక్టర్, మోర్ దెన్ డైరెక్టర్, ఒక ఫ్రెండ్ నాకు. బిలీవ్ చేసి ఇంత మంచి ఒక ట్యూన్కి అద్భుతమైన, అంటే కమర్షియల్ పాట రాసే అవకాశం దొరికింది నాకు. చాలా పాటలు రాస్తూ ఉంటాము, కమర్షియల్ మీటర్లో రాయటం చాలా అరుదుగా దొరికే అవకాశం. సో అది నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ గారికి, అండ్ పాట పాడిన ఆదిత్య, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కూడా అతనే పాడాడు, అండ్ మానసి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జంగ్లీ మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లో ఉన్నాయండి. సో Feb 14th ఈ సినిమాని పెద్ద హిట్ చేసి, ఈ పాటను కూడా పెద్ద హిట్ చేసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైలా ఫస్ట్ ఈ మూవీ వచ్చి రామ్ నా స్టోరీ చెప్పినప్పుడు ఒక 3-4 హీరోస్ దగ్గర అప్రోచ్ అయ్యాను. బట్ ఈ లేడీ క్యారెక్టర్ ఉండేసరికి అందరూ మేము చేయగలుగుతామా లేదని టైంలో బ్రదర్ విశ్వక్, నేను డెఫినెట్గా ఇది చేయగలుగుతా అన్నాను, ఎప్పుడో ఇలాంటి క్యారెక్టర్ కొంచెం చూస్తున్నాను అని. తను ఎంత కష్టపడ్డాడనేది మేము రోజు చూసాము. బ్రదర్ ఇది అందరూ చేయలేరు, డెఫినెట్గా ఇది ఒక మంచి క్యారెక్టర్గా నీ ఫిల్మోగ్రఫీలో మిగిలిపోతుంది. అండ్ అట్లానే ఈ సినిమా అంతా యంగ్స్టర్సే పనిచేశారు. డైరెక్టర్ రామ్ నారాయణ్, రిచర్డ్ ప్రసాద్ అండ్ మా లియాన్ జేమ్స్ అందరూ వెరీ యూత్ టాలెంట్తో చేశాము. డెఫినెట్గా ఈ లైలా అనే సినిమా మీకు నచ్చుతుంది అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇందాక, ఇలాంటి సబ్జెక్ట్ నేను తీసుకెళ్ళి అప్రోచ్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఎగ్జిక్యూషన్ అందరికీ భయం వేస్తుంది. ఈ సబ్జెక్ట్ తీసుకుని ఒప్పుకున్నందుకు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్స్ అందరూ ఒప్పుకోరు. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు పనిచేసిన టెక్నీషియన్స్, రైటర్ వాసుదేవమూర్తి గారి దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్, డిఓపి రిచర్డ్ ప్రసాద్, వీళ్ళందరూ బ్రిలియన్స్, టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్లో కనబడుతుంది. నెక్స్ట్ సాహు గారు చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ నేను ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు బాస్. ఇవన్నీ తీయాలి, ఐబ్రోస్ తీయాలి, హెయిర్ తీయాలి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇంత పిచ్చిన నోడ దొరకాలి నాకు. ఆ పిచ్చిన నోడ నాకు విశ్వకే దొరికింది. విశ్వక్ నా లైఫ్ అంతా నేను నీకు రుణపడి ఉంటాను. లేదు ఇది మజాక్ కాదు, ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఇక్కడికి రావడానికి నాకు 40 years పట్టింది. అండ్ ఎన్నో ట్రై చేశాను, ఎంతో కష్టపడి వచ్చి ఉంటాం. బట్ స్టిల్ ఈ హీరో ఒప్పుకోకపోయింటే ఈ స్టోరీ అక్కడే ఆగిపోయేది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, అండ్ కాంట్ వెయిట్ టు షో యూ ఆల్ లైలా ఆన్ Feb 14th. థ్యాంక్ యూ. లైలా కొంచెం మనం ఈ పలానా సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్ట్లో డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే, బట్ కరెక్ట్ కథ దొరకలేదన్నమాట. మా డైరెక్టర్ అన్ని చెప్తుండే కానీ సాహు అన్న పోయి విశ్వక్ సేన్కి కథ చెప్పంటే బొంగు కూడా ఏడు, నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు. అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి. నేను వినంగానే నేను పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి. బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాసిన కాబట్టి ఒప్పుకున్నాను నేను సినిమా. ఇక్కడ ఎవరికి ఏం చేయరు, ఎవ్రీబడి ఆర్ లైక్ కొలాబరేటింగ్. అందరం మన టాలెంటెడ్కి తగ్గట్టు వి డూ కొలాబరేటివ్ వర్క్. సో February 14th వస్తున్నాము. సో యూజువల్లీ వ్యాలంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా, మాకు ఎవరు లేరని. మీ అందరికి లైలా ఉంది. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఎవరు సింగిల్ కాదు, మీ అందరికి లైలా ఉంది. అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు. సో February 14th థియేటర్కి రండి. డెఫినెట్లీ నా కెరియర్లో ఇంత ఫన్ రైడ్ అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అండ్ టచ్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. వెరీ న్యూ ఏజ్ ఫిలిం. అందరూ సాహు గారు చెప్పినట్టు ఆల్ యంగ్స్టర్స్ టుగెదర్ చాలా కొత్తగా ఏదో మీకు ఇవ్వాలనే వర్క్ చేశాము. అండ్ డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. సో Feb 14th కలుద్దాం. అండ్
అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ రా. నా ఫోటో వాడకండి అంతే, జస్ట్ చూసి వదిలేయండి. ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త, అదొక్కటే భయం అవుతుండే. కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి. మీ సైలెన్సర్లు జాగ్రత్త. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిలిం. చిన్న పిల్లల దగ్గర నుండి అందరూ కలిసి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం. సో డెఫినెట్లీ కమ్ టు థియేటర్. చాలా క్లీన్ ఫిలిం తీసినాము. డెఫినెట్లీ లా ఫ్రీ అవుట్ ఉంటుంది. అండ్ నేను కూడా క్యూరియస్ ఉన్నా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో లైలాని అని. బట్ డెఫినెట్లీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్. అండ్ మీరు చూసినట్టయితే టీజర్లో మీరు చూసిన లాస్ట్ షాట్ ఏదైతే ఉందో లైలాది, దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. అది నా ఫస్ట్ డే ఇచ్చిన సీన్ అది. సో ఆ ఫస్ట్ డే నుండి ఎందుకో వి గాట్ లైలా అంటే అర్థమైంది. లైలా మాకు బాగా అర్థమైంది. సో మీకు కూడా లైలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. February 14 థియేటర్కి వచ్చి అందరూ సినిమా చూడండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా. అండ్ మీకు February 1 రోజు ఇంకొక మంచి రాయలసీమ మాస్ సాంగ్ వస్తుంది. సో అది కూడా చాలా చాలా బాగుండబోతుంది. సో సాంగ్ పేరు ఓహో రత్తమ్మ, అది కూడా ఇరగదీసేస్తుంది సాంగ్. సో వీఆర్ ఎక్సైటెడ్ టు. మాకు ధనాధన వదలాలని ఉంది కానీ తక్కువ టైంలో ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఫర్ ఎవ్రీ 1 week వీ హ్యావ్ కాంటెంట్ టు షో యూ. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.